నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 52లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. స్పేస్. స్పేస్‌ని తెలుగులో అంతరం లేదా స్థలం లేదా అంతరిక్షము అని అంటాం. దెర్ ఈజ్ ఎనఫ్ స్పేస్ ఇన్ ద రూమ్. దెర్ ఈజ్ ఎనఫ్ స్పేస్ ఇన్ ద రూమ్. గదిలో సరిపడిన అంతరం ఉంది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ఎగ్జైటింగ్. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ఎగ్జైటింగ్. అంతరిక్ష అన్వేషణ ఆసక్తికరంగా ఉంది. స్విమ్. స్విమ్ని తెలుగులో తేరు లేదా ఈత అని అంటాం. హీ కెన్ స్విమ్ వెరీ వెల్. హీ కెన్ స్విమ్ వెరీ వెల్. అతను చాలా బాగా ఈత పతించగలడు. వీ వెంట్ టు స్విమ్ ఇన్ ద లేక్. వీ వెంట్ టు స్విమ్ ఇన్ ద లేక్. మేము సరస్సులో ఈత తేలడానికి వెళ్ళాం. త్రో. త్రోని తెలుగులో ఎరుగు లేదా విసరడం అని అంటాం. ప్లీజ్ త్రో ద బాల్ టు మీ. ప్లీజ్ త్రో ద బాల్ టు మీ. దయచేసి బంతిని నాకు వేయండి. హీ త్రూ ద పేపర్ ఇన్ టు ద బిన్. హీ త్రూ ద పేపర్ ఇన్ టు ద బిన్. అతను కాగితం బిన్లో వర్రీ. వర్రీని తెలుగులో చింతించు అని అంటాం. డోంట్ వరీ అబౌట్ ద ఎగ్జామ్. డోంట్ వరీ అబౌట్ ద ఎగ్జామ్. పరీక్ష గురించి చింతించకండి. షీ ఈజ్ వరీడ్ అబౌట్ హర్ ఫ్రెండ్. షీ ఈజ్ వరీడ్ అబౌట్ హర్ ఫ్రెండ్. ఆమె తన స్నేహితురాలి గురించి యాప్. యాప్ని తెలుగులో యాప్ లేదా అప్లికేషన్ అని అంటాం. ఐ డౌన్లోడెడ్ ఏ న్యూ యాప్ టుడే. ఐ డౌన్లోడెడ్ ఏ న్యూ యాప్ టుడే. నేను ఈరోజు కొత్త యాప్ డౌన్లోడ్ చేశాను. దిస్ యాప్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ తెలుగు. దిస్ యాప్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ తెలుగు. ఈ యాప్ తెలుగు నేర్చుకోవడంలో సహాయపడుతోంది. ఆథర్. ఆథర్ని తెలుగులో రచయిత లేదా రచయిత్రి అని అంటాం. ద ఆథర్ వ్రోట్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్. ద ఆథర్ వ్రోట్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్. రచయిత ఒక ఆసక్తికరమైన పుస్తకం రాశాడు. షీ ఈజ్ ఏ ఫేమస్ ఆథర్. షీ ఈజ్ ఏ ఫేమస్ ఆథర్. ఆమె ప్రముఖ రచయిత్రి. వెయిట్. వెయిట్ని తెలుగులో బరువు అని అంటాం. ద వెయిట్ ఆఫ్ ది బాక్స్ ఈజ్ హెవీ. ద వెయిట్ ఆఫ్ ది బాక్స్ ఈజ్ హెవీ. డబ్బా యొక్క బరువు భారీగా ఉంది. షీ లాస్ట్ వెయిట్ ఆఫ్టర్ ఎక్సర్సైజింగ్. షీ లాస్ట్ వెయిట్ ఆఫ్టర్ ఎక్సర్సైజింగ్. ఆమె వ్యాయామం తర్వాత బరువు వరల్డ్. వరల్డ్ని తెలుగులో ప్రపంచం అని అంటాం. ద వరల్డ్ ఈజ్ బ్యూటిఫుల్. ద వరల్డ్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రపంచం అందంగా ఉంది. హీ వాంట్స్ టు ట్రావెల్ అరౌండ్ ది వరల్డ్. హీ వాంట్స్ టు ట్రావెల్ అరౌండ్ ది వరల్డ్. అతను ప్రపంచాన్ని చుట్టి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అడ్రస్. అడ్రస్ని తెలుగులో చిరునామా లేదా పఠించు అని అంటాం. ప్లీజ్ రైట్ యువర్ అడ్రస్ హియర్. ప్లీజ్ రైట్ యువర్ అడ్రస్ హియర్. దయచేసి మీ చిరునామాను ఇక్కడ వ్రాయండి. హీ అడ్రస్డ్ ద ఆడియన్స్ కాన్ఫిడెంట్లీ. హీ అడ్రస్డ్ ద ఆడియన్స్ కాన్ఫిడెంట్లీ. ఆయన ప్రేక్షకులను ఉద్దేశించి ఆత్మవిశ్వాసంతో ప్రసంగించారు. ఆడియన్స్.
ఆడియన్స్ని తెలుగులో ప్రేక్షకులు అని అంటాం. ద ఆడియన్స్ అప్లాడెడ్ ఆఫ్టర్ ద స్పీచ్. ద ఆడియన్స్ అప్లాడెడ్ ఆఫ్టర్ ద స్పీచ్. సభా సమయంలో ప్రేక్షకులు టపా చేశారు. ద ఆడియన్స్ వాజ్ వెరీ అటెంటివ్. ద ఆడియన్స్ వాజ్ వెరీ అటెంటివ్. ప్రేక్షకులు చాలా శ్రద్ధగా ఉన్నారు. సౌండ్. సౌండ్ని తెలుగులో శబ్దం లేదా ధ్వని అని అంటాం. ఐ హియర్డ్ ఏ లౌడ్ సౌండ్ లాస్ట్ నైట్. ఐ హియర్డ్ ఏ లౌడ్ సౌండ్ లాస్ట్ నైట్. నేను నిన్న రాత్రి గట్టిగా శబ్దం విన్నాను. ద సౌండ్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ సూదింగ్. ద సౌండ్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ సూదింగ్. పక్షులు శబ్దం ప్రశాంతంగా ఉంటుంది. థాట్. థాట్ని తెలుగులో ఆలోచన అని అంటాం. ఐ హ్యాడ్ ఏ థాట్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఐ హ్యాడ్ ఏ థాట్ అబౌట్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ గురించి నాకు ఒక ఆలోచన వచ్చింది. హెర్ థాట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. హెర్ థాట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఆమె ఆలోచన చాలా సహాయకరమైన. థో. థోని తెలుగులో అయితే లేదా అయినప్పటికీ అని అంటాం. థో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ అవుట్ సైడ్. థో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ అవుట్ సైడ్. వర్షం పడుతున్నా మనం బయటికి వెళ్ళాం. థో హీ ఈజ్ యంగ్ హీ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్. థో హీ ఈజ్ యంగ్ హీ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్. అతను యువకుడు అయినప్పటికీ చాలా బాధ్యత కలవాడు. యాక్చువల్. యాక్చువల్ని తెలుగులో నిజమైన లేదా వాస్తవమైన అని అంటాం. వాట్ ఈజ్ ద యాక్చువల్ రీజన్. వాట్ ఈజ్ ద యాక్చువల్ రీజన్. నిజమైన కారణం ఏమిటి. ద యాక్చువల్ కాస్ట్ ఈజ్ హయ్యర్. ద యాక్చువల్ కాస్ట్ ఈజ్ హయ్యర్. వాస్తవ ఖర్చు ఎక్కువగా ఉంది. ఎనీవేర్. ఎనీవేర్ని తెలుగులో ఎక్కడైనా అని అంటాము. సిట్ ఎనీవేర్ యు లైక్. సిట్ ఎనీవేర్ యు లైక్. మీకు నచ్చిన ఎక్కడైనా కూర్చోండి. ఐ కెన్ గో ఎనీవేర్ విత్ యూ. ఐ కెన్ గో ఎనీవేర్ విత్ యూ. నేను నీతో ఎక్కడైనా వెళ్ళగలను. అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ని తెలుగులో అపార్ట్మెంట్ లేదా నివాసం అని అంటాం. షీ లివ్స్ ఇన్ ఏ బిగ్ అపార్ట్మెంట్. షీ లివ్స్ ఇన్ ఏ బిగ్ అపార్ట్మెంట్. ఆమె పెద్ద అపార్ట్మెంట్లో నివసిస్తుంది. ద అపార్ట్మెంట్ హ్యాస్ 3 bedrooms. ద అపార్ట్మెంట్ హ్యాస్ 3 bedrooms. అపార్ట్మెంట్లో 3 పడక గదులు ఉన్నాయి. అటెన్షన్. అటెన్షన్ని తెలుగులో శ్రద్ధ అని అంటాం. పే అటెన్షన్ టు ద టీచర్. పే అటెన్షన్ టు ద టీచర్. ఉపాధ్యాయునికి శ్రద్ధ వహించు. హెర్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ స్టడీస్. హెర్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ స్టడీస్. ఆమె శ్రద్ధ ఎప్పుడూ చదువుపైనే ఉంటుంది. సపోర్ట్. సపోర్ట్ని తెలుగులో మద్దతు లేదా తోడ్పాటు అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ మద్దతుకు ధన్యవాదాలు. వీ నీడ్ యువర్ సపోర్ట్. వీ నీడ్ యువర్ సపోర్ట్. మాకు మీ మద్దతు అవసరం. అండర్. అండర్ని తెలుగులో కింద అని అంటాం. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. బంతి మేజా కింద ఉంది. హెర్ వర్క్ అండర్ ప్రెషర్. హెర్ వర్క్స్ అండర్ ప్రెషర్. అతడు ఒత్తిడిలో పనిచేస్తాడు. వెబ్. వెబ్ని తెలుగులో
జాలం అని అంటాం. ద స్పైడర్ స్పన్ ఏ వెబ్. ద స్పైడర్ స్పన్ ఏ వెబ్. సాంపు ఒక జాలం వేసింది. ఇంటర్నెట్ ఈజ్ ఏ వెబ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంటర్నెట్ ఈజ్ ఏ వెబ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంటర్నెట్ ఒక సమాచార జాలం. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.